హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ 66. యశస్వి బాబుతో హాస్టల్లో ఉంటుందని తెలుసుకున్నాను. ఏదైతేనే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే ఏమైందని అనుకుంటూ కావాలనే పరిచయం పెంచుకోవడానికి టెండర్ గురించి మాట్లాడాలని పదే పదే కాల్ చేశాను. చాలాసార్లు కాల్స్ లిఫ్ట్ చేయనే లేదు. ఒకసారి వచ్చి కలవమని చాలాసార్లు ప్రాధేయపడ్డాను. నన్ను వదిలించుకోవడానికి అన్నట్టు యశస్వి వచ్చి చాలా చిరాకుగా, నువ్వెవరో నాకు తెలియదు, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని విసుక్కుంది నా మీద. యశస్వికి నేను గుర్తులేనని అర్థమై కావాలనే పాత మోహన్లా పరిచయం చేసుకొని ఏదో సినిమా కథలు చెప్పి టెండర్ సంపాదించాను. దానివల్ల మా ఆఫీసులో నాకు జీతం పెరిగింది. మళ్ళీ యశస్వితో పరిచయం పెంచుకోవాలని ఎదురు చూస్తున్నాను. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు అన్నాడు ఆయాసపడుతూ మోహన్. అంతా వింటున్న శౌర్యకి కోపంతో ఒళ్ళు తెలియనే లేదు. అంతే ఏంట్రా, నువ్వు చేసింది ఏమైనా చిన్న పని అనుకున్నావా అంటూ శౌర్య ఆవేశం ఆపుకోలేక ఫుల్లుగా మోహన్ని కుమ్మిపడేశాడు. శౌర్య అలసిపోతుంటే వెనక్కి లాగి ఆదిత్య కూడా ఇంకొక 4 తగిలించాడు. మీరిద్దరూ ఆగండి, నేను చూసుకుంటాను ఈసారి అని సలీం తీసుకున్నాడు ఉతుకుడు కార్యక్రమాన్ని. బ్రతికుంటే తీసుకెళ్ళి వాడి రూమ్ దగ్గర పడేయ్, లేదంటే ఇలాగే ఉంచి ఫుల్లుగా నైట్కి మందు పట్టించి బీచ్లో పడేయ్, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అన్నాడు సలీంతో అజిత్. దాంతో భయం పట్టుకుంది మోహన్కి. ప్లీజ్, బుద్ధి తక్కువే చేశాను, ఇంకెప్పుడూ చేయను, నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు నేను మీ జోలికి రాను అని ఏడుస్తూ బ్రతిమలాడుకున్నాడు మోహన్. అయినా కరగలేదు అజిత్. తన పద్ధతిలో మరొక్కసారి కోటింగ్ ఇచ్చాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కళ్ళు తేలేశాడు మోహన్. వాడికి ఏమైనా అయిందేమోరా అన్నాడు శౌర్య. ఏం కాదులేరా, నేను చూసుకుంటానని చెప్పాను కదా అన్నాడు అజిత్. ముగ్గురు బయటికి వచ్చిన తర్వాత సలీంను పిలిచి వాడికి ఫుల్లుగా మందు పట్టించి, నీకు తెలుసు కదా వాడి రూమ్ ఎక్కడో, తీసుకెళ్ళి పడుకోబెట్టాయి. ఆ ఏరియా ఎస్ఐ నా ఫ్రెండే, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాలే అన్నాడు అజిత్. సరే సార్, సాయంత్రం వరకు వెయిట్ చేసి అప్పుడు మీరు చెప్పిన పని చేస్తాను అన్నాడు సలీం. ఓకేరా, నాకు స్టేషన్లో పని ఉంది, బాయ్ అని ఆదిత్యకి శౌరికి కూడా చెప్పి వెళ్ళిపోయాడు అజిత్. వెళ్ళిపోయే ముందు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయరా, నేను చూసుకుంటాను, కంగారు పడాల్సిందేమీ లేదు, ఇలాంటి వెధవల్ని చాలామందిని చూస్తూనే ఉంటాంలే మేము రోజు అన్నాడు. థ్యాంక్ యూ అజిత్ అన్నాడు ఆదిత్య. ఇట్స్ ఓకే ఆదిత్య అన్నాడు అజిత్ కూడా. ఓకేరా, బాయ్ అన్నాడు శౌర్య. సలీంకు జాగ్రత్తలు చెప్పి ఇద్దరూ బయటికి వచ్చేశారు మౌనంగా. కారులో కూర్చున్నారు కానీ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోనే లేదు. ఒకడు చేసిన వెధవ పనికి ఇంతమందిం సఫర్ అయ్యాం కదా శౌర్య అన్నాడు ఆదిత్య. శౌర్య మౌనంగా కారుని ఓ పక్కగా ఆపాడు. ఇలాంటి వెధవల్ని ఏం చేసినా పాపం లేదు. ఇందులో ఎవరి తప్పు ఉందని ఎవరిని తప్పుడు మనిషి అనుకోవాలి శౌర్య అన్నాడు ఆదిత్య. శౌర్య ఆలోచిస్తున్నట్టుగా ఆదిత్య, ఒక్క మాట చెప్పనా, తప్పు ఒప్పు సంగతి తరువాత, జరిగిపోయింది జరిగిపోయింది, దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. యశస్వికి ఈ విషయాలన్నీ తెలిసాయంటే మళ్ళీ తను ఫ్రెష్గా బాధపడాల్సిన పరిస్థితి. ఇప్పటికే చాలా బాధలో ఉంది, తనకు చెప్పకపోతేనే మంచిదేమో అన్నాడు శౌర్య. నిజం తెలియకపోతే మొత్తం తప్పంతా నీదేనని ఇప్పటికే నీ మీద చాలా కోపం పెంచుకుంది శౌర్య. ఇప్పటికైనా నిజం తెలుసుకుంటే బాగుంటుంది కదా, వరానికి చెప్తాను ఇదంతా అన్నాడు ఆదిత్య. యశస్వికి ఈ నిజాన్ని చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం? నా తప్పు లేదని తెలుస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు కదా. జరిగిపోయిందైతే ఏదీ మార్చలేము తన విషయంలో. ఆ కోపం ప్రేమగా మారే రోజు ఎప్పుడైనా వస్తుందని ఎదురు చూస్తాను. అలాంటి రోజు రాలేదనుకో, అలాగే ఉండిపోని, నాకేం అభ్యంతరం లేదు. ఈ విషయం తెలిస్తే నా మీద కోపం పావడం మాట అటుంచి మరింత బాధపడుతుంది. అందుకే ఎప్పటికీ తెలియకుండానే ఉంటేనే మంచిది ఆదిత్య. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండని అన్నాడు శౌర్య. ఏం మాట్లాడలేదు ఆదిత్య. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఉంటావా అని అడిగాడు. లేదు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను, మనసు ఏం బాగాలేదు, యశస్విని కలవాలని కూడా లేదు నాకు అని చెప్పేసి ఆదిత్య తిరిగి ఊరికి చేరుకున్నాడు. శౌర్య ఆఫీస్కి చేరుకున్నాడు. శౌర్య ఆఫీస్కి వచ్చేసరికి కొత్త ప్రాజెక్ట్ ఇవ్వడంతో అందరూ బిజీగా ఉన్నారు. ఏ పని చేయాలనిపించలేదు శౌర్యకి. అభం శుభం తెలియని ఆడపిల్లల్ని ఇలాంటి వెధవల వల్ల ఎలా కాపాడుకోవటం? ఆ మోహనగాడిది ఎంత కన్నింగ్ మైండ్ కాకపోతే ఇంత తెలివిగా ప్లాన్ చేశాడు వెధవ. ఖచ్చితంగా వాడే గనక యశస్విని పికప్ చేసుకుంటేనో నాతో జరిగినట్టే వాడితో. ఇక ఆ పైన ఆలోచించలేకపోయాడు శౌర్య. బాధగా కళ్ళు మూసుకొని అలాగే మౌనంగా కూర్చున్నాడు. ఎక్కడ యశస్వి, ఎక్కడ నేను? చిన్నప్పటి నుంచి అందరి దృష్టిలో భార్యాభర్తలుగా ఉన్న ఆదిత్య, యశస్వి.
ప్రేమించకపోయినా పెద్దలు చెప్పిన మాటకి కట్టుబడిన నేను మేఘన. ఎవరు ఎవరికి సొంతమో అన్నట్టు మేఘన మైకేల్కి సొంతమైపోయింది. ఏ అనుబంధం లేకపోయినా యశస్వి జీవితం నాతో ముడిపడిపోయింది. ఈ బంధాన్ని గౌరవించాలా అక్కరలేదా? ఆదిత్య అయితే ఏం చేస్తాడు? యశస్వి మనసులో ఏముంది అసలు? ఆ క్షణం బలంగా యశస్విని చూడాలని అనిపించింది శౌర్యకి. పిలవాలనుకున్నంతలోనే ఏవో పేపర్స్ పట్టుకుని రావటం సీత్రూ గ్లాసులో నుంచి కనపడింది. లోపలికి నడిచి వస్తున్న యశస్విని రెప్ప వేయకుండా అలాగే చూస్తున్నాడు. ఎల్లో అండ్ పర్పల్ సారీ, ఎల్లో బ్లౌజ్లో సింపుల్గా ఉంది. నుదుట దోసగింజ లాంటి చిన్న స్టిక్కరు, మొండితనంతో ముడుచుకున్న ఎర్రని పెదవులు, చెవులకు ఉన్న చిన్ని బుట్టలు యశస్వి నడిచి వస్తుంటే చిత్రంగా ఊగుతున్నాయి. పేపర్స్ కింద పడటంతో కాస్త వంగిందేమో, పొడవైన జడ ముందుకు పడింది. పేపర్స్ని సరిచేస్తున్న పొడవైన చేతివేళ్లు అందంగా ఆరోగ్యంగా మెరుస్తున్నాయి. అందాన్ని మించిన గ్రేస్ ఏదో ఉంది యశస్విలో. యశస్వి వచ్చి ఎదురుగా నిలబడి ఏదో చెప్తోంది. ఏదీ వినటం లేదు శౌర్య. ఇంత సున్నితమైన అందం తనకు సొంతమైందా? అసలు తెలియనే లేదు కదూ ఆ క్షణం. ఆ వెధవ చేసిన పనికి తనకేం జరిగిందో తనకే తెలియని స్థితిలో నాకు సొంతమైంది. వాడు డ్రగ్ ఇచ్చి మనిషిని ఏమార్చాడు. నేను కూడా డ్రగ్ మత్తులో యశస్వి జీవితాన్ని నాశనం చేశాను. అసలు విషయం తెలిస్తే యశస్వి దృష్టిలో వాడికి నాకు పెద్దగా తేడా ఉండదేమో. మనసు ఒకచోట, మనువు ఒకచోట అన్నట్టుందేమో పాపం. అంత బాధని ఎలా తట్టుకుందో. నేను యూఎస్ నుంచి తిరిగి ఇండియా వచ్చేసరికి యశస్వి ఏదైనా చేసుకుంటే ఏం చేసేవాడిని అనుకున్నాడు శౌర్య. సీరియస్గా శౌర్య భావాలను పట్టించుకోకుండా ఏదో చెప్తున్న యశస్వి దగ్గరగా వెళ్ళి గట్టిగా కౌగలించుకున్నాడు శౌర్య. యశస్వికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పదే పదే మంత్రంలా సారీ 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 అని చెబుతూనే ఉన్నాడు. శౌర్య చేస్తున్న పనికి తెల్లపోయింది యశస్వి. నా చేతుల్లో ఏం లేదు, సారీ సారీ అంటూనే ఉన్నాడు. విడిపించుకోవాలనే ఆలోచన కూడా రాలేదు యశస్వికి. ఎందుకలా ఉన్నాడో శౌర్య అర్థం కాలేదు. శౌర్య ఆరాటంగా యశస్వి వైపు చూడకుండానే కళ్ళు మూసుకొని మెడవంపులో తలదాచుకొని సారీ చెప్తూనే ఉన్నాడు. శౌర్య చెప్తున్న ఆ సారీ మంత్రానికి యశస్వి కట్టుబడినట్టు మంత్రముగ్ధలా అలాగే ఉండిపోయింది కాసేపు. కాసేపటి తర్వాత మెల్లగా సున్నితంగా శౌర్య నుంచి విడిపించుకొని నిశ్శబ్దంగా బయటికి వచ్చేసింది. ఆ తర్వాత ప్రశాంతంగా వర్క్ కూడా చేసుకోలేకపోయింది యశస్వి. శౌర్య ఈరోజు ఎందుకలా ఉన్నాడు? రోజులా అల్లరిగా నన్ను ఏడిపించేటట్టు లేడు. అలా అని మామూలుగా ఉన్నట్టుగా కూడా లేడు. సంథింగ్ హ్యాపెన్స్, ఏదో జరిగింది. శౌర్య కళ్ళల్లో ఆ స్పర్శలో ఏదో ఉంది. దేనికో బాధపడుతున్నట్టు ఉన్నాడు. శౌర్య చెప్తున్న సారీ అనే పదం చెవుల్లో మారుమోగుతూనే ఉంది యశస్వికి. ఏదో బాధ, ఆవేదన నిలవనివ్వలేదు యశస్విని. తమ ముగ్గురి జీవితాల్లో ఇంత తుఫాను ఎలా వచ్చింది? ఓవైపు శౌర్య బాధపడుతున్నట్టే ఉన్నాడు. ఇంకోవైపు మామ కూడా అలాగే ఉన్నాడు. ఒక్కసారిగా యశస్వి ఉలిక్కిపడింది. నేనేంటి శౌర్య గురించి ఇలా ఆలోచిస్తున్నాను అని తల విదిలించి ఆలోచనల నుంచి దూరం చేసుకుంది. మనుషులకు మనసు అనేది ఒక భాగమే కావటం వల్ల ఎంత కాదనుకున్నా ఆలోచనలతోనే యుద్ధం చేస్తోంది యశస్వి. ఇంటికి వచ్చేసిన ఆదిత్యకి ఎంత ఆలోచించినా తన ఆలోచనలకు అంతం అనిపించలేదు. జరిగిన దాంట్లో వరం తప్పేం లేదు. ఇందులో శౌర్య తప్పు కూడా ఏం లేదు. శౌర్యని ఏమైనా అందామంటే తన జీవితం తన ఇష్టం. యశస్వి కావాలని బలంగా కోరుకుంటున్నాడు. అయినా తప్పు ఎవరిదో వెంచడానికి అసలు నేనెవరిని? ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూడాలి. రేపే వరాన్ని కలిసి తాను ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు ఆదిత్య. రాత్రి వరకు వెయిట్ చేసిన తర్వాత సలీం మరొక ఫుల్ బాటిల్ మోహన్కి పట్టించి కారులోని తీసుకువెళ్ళి రూమ్ తలుపు ఓపెన్ చేసి బెడ్ మీద యథాప్రకారం పడుకోబెట్టేసి సైలెంట్గా వెనక్కి వచ్చేశాడు. మరుసటి రోజు తెల్లవారి ఎండ సూటిగా మొహం మీద పడి చురుక్కుమంటుంటే తెలివిలోనికి వచ్చాడు మోహన్. ఒళ్ళంతా దెబ్బలతో, బాధతో, నొప్పులతో లేవలేక పక్కకి కూడా తిరగలేకపోయాడు. ముందు రోజు జరిగిందంతా ఒకసారి గుర్తు చేసుకున్నాడు. కళ అనుకోవటానికి లేకుండా ఒళ్ళు నొప్పులు తెలుస్తున్నాయి. యశస్వికి డ్రగ్ ఇచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పుడెందుకు ఈ విషయాన్ని బయటికి లాగుతున్నాడు ఆదిత్య? ఆదిత్యకి యశస్వికి పెళ్లి కాలేదు, అది అందరికీ తెలిసిందే. యశస్వి నాలా తిరిగిపోతూ కూడా కాదు. మరి ఆ బాబెవరు? అసలు శౌర్యకి ఆదిత్యకి ఏంటి సంబంధం? పోనీ యశస్వికి శౌర్యకి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించి బాగా తలనొప్పి వచ్చింది.
ఎవరు ఎలా పోతే నాకేం, అనవసరంగా నన్ను కెలికారు కదా మీరందరూ కలిసి. సైలెంట్గా ఉంటానని అనుకున్నారా? నేనేంటో మీకు తెలియాలి కదా. ఈసారి ఎవ్వరూ నన్ను ప్రశ్నించడానికి వీలు లేకుండా మీకు సరైన గుణపాఠం నేనే చెప్తాను. ఎప్పుడో నెమ్మదిగా పరిచయం పెంచుకోవాలి నీతో అనుకున్నాను కదా యశస్వి, కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యేటట్టు లేదు అని అప్పటికప్పుడే ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. శౌర్య మీద కోపం ఉందేమో కానీ బాబు మీద ప్రేమ బాధ్యత రెండూ ఉన్నాయి వరానికి. వరం మనసులో ఏముందో తెలుసుకోవడం, ఏం చేయాలో ఆలోచించుకొని మర్నాడు ఉదయాన్నే సిటీలోనికి బయలుదేరాడు ఆదిత్య. ఆఫీస్కి రెడీ అవుతున్న యశస్వి ఆదిత్యని చూస్తూనే, ఏంటి మామ ఇంత పొద్దున్నే వచ్చావు, అమ్మమ్మ ఎలా ఉంది అని ఆతృతగా అడిగింది. అమ్మమ్మకి చాలా బాగుంది కానీ నీతో మాట్లాడాలి, కూర్చో అన్నాడు. ఏదైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకుందాం మామ, ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, వెళ్ళాలి అంది యశస్వి. నీతో చాలా ముఖ్య విషయం మాట్లాడాలని అంటున్నాను కదా, శౌర్యని చూడకుండా ఉండలేకపోతున్నావా అన్నాడు కోపంగా. యశస్వి ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసి, ఏమైంది మామ, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది యశస్వి. రెడీ అవుతున్న మీనా కూడా యశస్వి వైపు ఆదిత్య వైపు వింతగా చూసింది. తన కోసం వెయిట్ చేస్తున్న మీనాని చూసి, బాబుని డే కేర్లో వదిలేసి నువ్వు వెళ్ళి మీనా, నేను తర్వాత కొంచెం లేటుగా వస్తాలే అంది యశస్వి. వద్దు, బాబుని ఇక్కడే ఉండని అన్నాడు ఆదిత్య. మామ ఎందుకలా ఉన్నాడు అనుకుంటూ, సరే మీనా నువ్వు వెళ్ళు, నేను కొంచెం లేటుగా వస్తాలే అని మీనాని పంపించేసింది. వీడి మీద శౌర్య నయం, ఎప్పుడు వచ్చినా దొమదొమలాడుతూనే ఉంటాడు అనుకుంది మీనా ఆదిత్యని చూసి. అసలు యశస్వికి శౌర్య చాలా కరెక్ట్గా ఉంటాడు, ఈ ఆదిత్య అస్సలు ఫిట్ కాదు అనుకుంది మీనా. మీనా వెళ్ళిపోయిన తర్వాత, మామ ఎందుకలా ఉన్నావు, ఏమైంది, అమ్మమ్మ ఏమైనా అన్నదా, ముందు ఇలా వచ్చి కూర్చో అని చేయి పట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. చెప్పు ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు అని అడిగింది ఆదిత్య మౌనాన్ని భరించలేక. అమ్మ నన్ను పెళ్లికి తొందర పెడుతోంది, తొందరగా ఏదో ఒక విషయం తేల్చమంటోంది, ఏం చేయమంటావు అని సూటిగా అడిగాడు. ఈ మ్యాటర్ వస్తుందని తెలుసు కానీ ఇంత తొందరగా అడుగుతాడని అనుకోలేదు యశస్వి. నేనేం చెప్తాను మామ, నీ ఇష్టం అంది ఎటో చూస్తూ. అవునా, నిజంగా నా ఇష్టమే కదా, నేను ఎలా చెప్తే అలా వింటావా అయితే అన్నాడు. చెప్పు మామ అంది మెల్లగానే టెన్షన్ పడుతూ. యశస్వి ఒళ్ళో ఆడుకుంటున్న సాత్వికుని చూసి, ముందు వీడిని దూరంగా ఏ ఆర్ఫనైజ్లోనైనా వేసేయ్ అన్నాడు కోపంగా అరుస్తూ. మామా అంది నిర్ఘాంతపోతూ యశస్వి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.